హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. హ్యాపీ వీకెండ్ అందరికీ. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా వీకెండ్ అందరూ? సో మార్నింగ్ 9:30 అవుతోంది. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను. వీకెండ్ అయినా కూడా ఈరోజు మనకి కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకంటే టుమారో నేను బయలుదేరుతున్నాను కాబట్టి కొన్ని సర్దుకోవడము, ఏది మర్చిపోకుండా షూట్ చేసుకోవడము, కొన్ని ప్యాక్ చేసుకుండేది, అన్ప్యాక్ చేసేటివి ఇక్కడేమున్నాయి, బెంగళూరులో ఏమున్నాయి అవన్నీ చూసుకోవాల్సింది ఉందన్నమాట. బై ద వే మీకు ఏమైనా సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటే ఐఎమ్ సో సారీ. కాసేపు బయట కాసేపు కూర్చుందామని చెప్పేసి వచ్చాను బాల్కనీకి. చూస్తే మొత్తం అంతా చాలా సౌండ్ ఉంది. మా పక్కన స్ట్రీట్లో ఐ థింక్ దేవుడిది ఏదో వెళ్తున్నట్టుంది గైస్. ఫుల్ డ్రమ్ సౌండ్ వస్తుంది అనమాట. మనకు బాబాకి ఇక్కడ చేసినారు చూడు, అట్లా సంథింగ్ ఏదో తీసుకెళ్తున్నట్టున్నారు. అందుకే అక్కడ ఒక డ్రమ్ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. ప్లస్ కిందేమో మా దోబి వాళ్ళు వచ్చినట్టున్నారు ఈరోజు. సో వాళ్ళు బట్టలు వాష్ చేస్తున్నారు. అందుకే మొత్తం అంతా సౌండ్ ఉంది. మైక్ పెట్టుకున్నాను కాబట్టి మోస్ట్లీ కవర్ అయ్యే ఉండొచ్చేమో. ఎస్, నేను రేపు యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నాది స్కాన్ ఉంది కాబట్టి హాస్పిటల్ చెకప్స్, మొత్తం డెలివరీ అంతా నేను బెంగళూరులోనే ప్లాన్ చేసినాను. ఎందుకంటే ఫెసిలిటీస్ బాగుంటాయి, కన్వీనియంట్గా ఉంటుంది. దాంతోపాటు ఏమో నాకు ఎందుకో అక్కడే వైబ్ నచ్చిందనమాట. అండ్ నాకు చాలామంది సజెస్ట్ చేసేది, ఎందుకంటే గాయత్రి అక్కది డెలివరీ అనంతపూర్లో అయింది, వసుధ అక్కది డెలివరీ ఇక్కడే అయింది అనంతపూర్లో. గాయత్రి అక్క, వసుధ అక్క అంటే మా చంద్రమామ అండ్ కులిమామ వైఫ్స్ అనమాట. సో వాళ్ళది రీసెంట్గానే ఇక్కడే జరిగింది, అనంతపూర్లోనే జరిగింది 2 డెలివరీస్. ప్లస్ ఇద్దరు అబ్బాయిలు పుట్టినారు గైజ్. ఓకే, ఈసారి మనకెవరు పుడతారో తెలీదు, టీమ్ గర్లా టీమ్ బాయా? మీరైతే కామెంట్స్లో చెప్పండి, మీరు గర్ల్ అనుకుంటున్నారా బాయ్ అనుకుంటున్నారా అని చెప్పేసి. నాకైతే ఎవరైనా ఓకే, అందరికీ కూడా ఎవరైనా ఓకే. ఫస్ట్ చైల్డ్ కాబట్టి ఆబ్వియస్లీ హెల్తీగా పుడితే చాలా ఎవరైనా అనుకుంటారు. సో అందుకే వాళ్ళు కూడా నాకు సజెస్ట్ చేశారనమాట, మీకు బెంగళూరు దగ్గర, ప్లస్ అక్కడ ఇల్లు ఉంది, అన్నీ ఉంది, కన్వీనియన్స్ బాగుంటుంది, హాస్పిటల్స్ బాగుంటాయి, డాక్టర్స్ బాగుంటారు. అంటే అనంతపూర్లో డాక్టర్స్ బాగుంటారని కాదు గైస్, అందరూ బాగుంటారు. కాకపోతే కన్వీనియన్స్ వైజ్, ఫెసిలిటీస్ వైజ్ చూసుకుంటే మాకు అక్కడ బాగుంటుంది కాబట్టి అక్కడే అనుకున్నాము. కాకపోతే హాస్పిటల్ ఏది అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అవ్వలేదన్నమాట. సో ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. సో అవన్నీ సార్ట్ చేసుకోవడానికి ఈ వీక్లో, ప్లస్ దాంతోపాటుగా నా స్కాన్ ఉంది కాబట్టి అన్నీ కవర్ చేసుకొని ఇంకా కొన్ని చేయాల్సిన పనులు బెంగళూరులో పెండింగ్ ఉండేవి చాలా ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని రావడానికి వెళ్తున్నాను అనమాట. నేను ఐఎమ్ స్టాండింగ్ ఇన్ బాల్కనీ. కాసేపు అయిన తర్వాత కిందికి వెళ్తాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. గైజ్, బాల్కనీలో చెట్లు ఇంత బాగా వస్తున్నాయి కదా, ముత్యాలమ్మ నీళ్ళు వేస్తూ ఉంటుంది. ఏ సీజన్ అయినా పాపం కాపాడుకుంటూ వస్తున్నాం గైజ్ ఈ చెట్లను అసలు. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాకులు ఇట్లా ఉంటాయి. నేను వీడియో పెడతాను చూడండి. దాంట్లో గూడు పెట్టింది గైస్, పిచ్చుక గూడు పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. అది ఎంత నీట్గా ఆకుని ఇట్లా కవర్ చేసుకొని పెట్టిందో, దాన్ని ఎత్తి చూద్దామంటే పాపం ఆ పిచ్చుక ఇక్కడే ఎక్కడో ఉంటుంది గైస్. ఎందుకంటే దాని దగ్గరికి ఏదైనా వీడియో తీసేకపోవాలన్నా, లేదంటే ఏదైనా అట్లా టచ్ చేసేకపోదాం అనుకున్నా కూడా పక్కన నుండి కిచ్ 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 అని అరుస్తూ ఉంటుంది అనమాట బాల్కనీకి వస్తానే ఎవరైనా. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్. జస్ట్ దూరం నుండే చూసా. ఐఎమ్ షూర్ దాంట్లో ఎగ్స్ ఉన్నాయని. మా ముత్యాలమ్మ కూడా చెప్పింది దాంట్లో ఎగ్స్ ఉన్నట్టున్నాయని చెప్పేసి. సో యా, దోస్ ఆర్ ఆల్ ద అప్డేట్స్. ప్రస్తుతానికైతే లెట్స్ గో డౌన్. అమ్మ బ్రేక్ఫాస్ట్కి అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వీకెండ్ కాబట్టి ఐ థింక్ ఇంకా ఎవరి కిందికి రాలేదు. సౌండ్లు కూడా ఏమీ లేవు, అసలు లేచినారో లేదో ఇంకా అజిత్ వీళ్ళు. సో యా, లెట్స్ గో, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మా మమ్మీ సండే అని చెప్పేసి స్పెషల్ గా నాకు చెప్పకుండా ఏదో చేస్తా ఉందంట గైస్. ఏం చేస్తాను మమ్మీ? ఇది బిర్యానీ. బిర్యానీ చేస్తాను మళ్ళీ మధ్యాహ్నానికి బిర్యానీ. ఇది నాటుకోడి. ఆడ గుంటూరు చికెన్ కర్రీ చేసి పెట్టిన. చూడు గైజ్, నేను చెప్తే వద్దంటారని చెప్పేసి నాకు చెప్పలేదు గైజ్. గుంటూరు చికెన్ కర్రీ యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే తినలే కదా ఉరువే అని. ఐ థింక్ మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ కూడా ఉన్నట్టుంది గుంటూరు చికెన్ కర్రీ. చేసినాము, ఇంకా మామూలు ఫ్రై గానీ కొంచెం చేస్తాను, మళ్ళీ తింటుందో లేదో అని. ఫ్రై, నాటుకోడి పులుసు, బిర్యానీ, గుంటూరు చికెన్ కర్రీ అన్ని ఒకటే రోజు చేస్తే ఎట్లా తింటారు గైజ్ ఇన్ని వెరైటీస్ లో? ఇప్పుడు గుంటూరు చికెన్ కర్రీ పూరి ఇప్పుడు మనకి. ఓ, మార్నింగ్ కే చేసేసినావా? ఆడుంది కర్రీ. ఓ వావ్, పూరి గుంటూరు చికెన్ కర్రీ వెరీ నైస్ కాంబినేషన్. చపాతీలో కూడా బాగుంటుంది. మధ్యాహ్నం బిర్యానీ తింటారు, లేదా రేపు వెళ్ళిపోతాను నిమ్మ. అంటే పోదు కానీ స్కానింగ్ ఉంది కదా అందుకనే. అవును, ఇంకా దాంతో పాటు కొన్ని చాలా పనులు ఉన్నాయి, చూసుకొని వస్తుందని పోతుంది. ఒక 10 days తర్వాత వస్తాను గైస్. 1 week 10 days తర్వాత వచ్చేస్తాను. మా మమ్మీ అయితే ఇంకా 3-4 రోజులకే వచ్చాయని చెప్తుంది. ఏం చేస్తావు అక్కడ అంటే ఇబ్బంది కదా అని. అందుకే ఏం లేదు గైజ్, అక్కడ పనులన్నీ అయిపోతే త్వరగా వస్తా, పనులు కాకపోతే లేట్ వస్తాను. అంటే దర్శన్ ఒక 10 days ఉండు అని చెప్తున్నాడు అనమాట. దర్శన్ మాత్రం ఉంటాడు ఇక్కడ, దాన్ని మాత్రం అక్కడ ఉండమని చేసారు. అదే చెప్పినాను. ఈసారి వస్తే
దర్శన్ ఏమంటే జిమ్ స్టార్ట్ చేసినాడు అనమాట, వర్కౌట్స్ డైట్ ఫాలో అవుతున్నాడు. ఇక్కడికి వస్తే బ్రేక్ అయిపోతుంది అని చెప్పేసి దర్శన్ ఏమంటే బేబీ వచ్చే లోపల నేను ఫుల్ హెల్దీగా ఉండాలా, ఫిట్ గా ఉండాలా, ఫోటో షూట్స్ చేయించుకోవాలా అట్లా అనమాట. సో పొట్ట ఫ్యాట్ ఏమి ఉండకూడదు నాది, నేను ఫుల్ బేబీతో మంచి మంచి ఫోటో షూట్లు అన్ని చేయించుకోవాలా. అది బైక్ తో ఫోటో షూట్లు చేయించుకోలేదంట, బేబీ పుట్టిన తర్వాత బేబీ బైక్ ఫోటో షూట్ అన్ని కవర్ చేస్తాడంట. అందుకు అట్లా టార్గెట్ పెట్టుకొని ఉన్నాడు అనమాట, లేకపోతే ఇష్టం దర్శన్. ఇంకా చాలా ఉన్నాయిలేండి గైజ్, ఓకేనా. నేను మాత్రం లావ్ అవుతాను ప్రెగ్నెన్సీలో, అందరూ డైటే గైజ్. మా ఇంట్లో ఉండే మా డాడీ ఏమో తక్కువ తింటాడు, మా డాడీ ఆల్రెడీ సన్నగా అయినాడు. అజిత్ ఫుల్ స్ట్రిక్ట్ డైట్, ఓకే. దర్శన్ ఇంకా ఫుల్ డైట్, మా మమ్మీ ఉండేది సన్నగా ఉంటుంది గైజ్. ఇంకేమి తిన్నాను ఈ టైంలో ఎంత లావ్ అయినా పెద్ద పట్టించుకోను గైజ్, ఎందుకంటే తర్వాత సన్నగా అవుతాను. ఈ టైం బాగా ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీ ఫేజ్. యా, నేనేం లావ్ అవుతాను అట్లా ఏం తినకుండా తినే నార్మల్ గా ఏం చేస్తావు, కడుపులో తిప్పుతున్నాను. కడుపులో తింటాను, లేకపోతే బాగా తింటారు గైస్ ఈ టైంలో. అందరు అదే అంటారు అని తెలుసా, అందరు బాగా తింటారు, నువ్వు ఎందుకు తినడం లేదు అని చెప్పేసి. కానీ చాలా మంది అన్నారు 6th month లో వస్తాయి క్రేవింగ్స్ అని చెప్పేసి. వస్తే మాత్రం ఖచ్చితంగా తింటాను గైస్, డౌటే లేకుండా తింటాను. నాకేమన్నా తినాలనిపిస్తుంది అంటే అది రామెన్ తినాలని ఉంది. రామెన్ అజిత్ పాపం మొన్న కూడా చేస్తా అన్నాడు, అది చేస్తా అన్నాడు, పాస్తా కూడా చేస్తా అన్నాడు. నేనే వద్దని చెప్తాను. ఒకేసారి స్కానింగ్ అయిపోయినాక తిన్నామని చెప్పేసి. ఎక్కువ తినకూడదు కదా, తినకూడదు కదా, అందుకే యా ఈసారి తింటా, ఖచ్చితంగా తింటా. ఓకే, అంటే పూరి చేస్తా. డాడీ బయటకు పోయినాడు, వస్తే మన ఇద్దరికి చేసుకున్నాం ప్రస్తుతం. అందుకే ఇల్లంతా ఏంది అసలు, లైట్ ఇంకా హాల్లో లైట్ ఆన్ చేయలేదు, సైలెంట్ ఉంది. మా మమ్మీ కిచెన్ లో పని చేసుకుంటుంది, డాడీ లేడు. ఈ రోజు టెంపుల్ కి వెళ్ళా, అందుకే తొందరగా వస్తానంటే రోజు చీర కట్టుకుంటుంది, అప్పుడు వీడియో తిను. అప్పుడు నైట్ వేసుకుంటారు. నిన్నగా మంచి మంచి చీరలు కలిసి తిన్నా మొన్న అంతా తీసిండొచ్చు, తీయలేదు. చీర కట్టుకున్నాడు, వీడియో నైట్ తెచ్చుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు. అది అట్లా కుదురుతుంది గైజ్, ఓకేనా. నాకు ఓపిక ఉన్నప్పుడు. ప్లస్ ఇంకోటి ఏమంటే కంటిన్యూటీ ఉండాలని చెప్పేసి నేను సగం మొన్న అట్లా తీయను అనమాట. అందుకని చెప్పి ఏమైతుంది లేదంటే అయినా పర్వాలేదు కానీ రోజు ఉంటాం, రోజు ఉండే వాళ్ళమే కదా గైజ్, 5 ఏళ్ళ నుంచి రోజు వీడియోలో ఉండే వాళ్ళమే, చూసేవాళ్ళే కదా, ఏమైతుంది లేదా. నాకు నిలబడితే అలసట వస్తుంది. సర్లే, తిందు టైం అవుతుంది కదా, అందుకే బాయ్. అమ్మ వెజ్ కర్రీస్ చేసినా లేదంటే నాన్ వెజ్ కర్రీస్ చేసినా పలావ్ రైస్ ఇట్లా ఏమైనా చేసినా కూడా ఒక గ్రీన్ కలర్ మసాలా వేస్తూ ఉంటారనమాట. 90% ఆఫ్ ద టైం ఇదే యూజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకసారి చూపిస్తున్నాను చూడండి రెసిపీ. చాలాసార్లు అడిగారు. ఫస్ట్ అయితే కొరియాండర్, మింట్ లీవ్స్ మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు జింజర్, అల్లం ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇదైతే మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మసాలా, ఆల్మోస్ట్ ఒక 1 month అయినా ఏం పాడవకుంటుంటుంది. యూజ్ చేసుకొని మనం వెంటనే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. కావాల్సినవి ఇవి: ధనియా, కొబ్బరి పౌడరు, ఇక్కడ అల్లం, అండ్ దాంతోపాటు గార్లిక్ ఉంది, అండ్ ఆనియన్, చెక్క, లవంగం కొంచెం అన్నీ అనమాట, ఇలాచి అండ్ పెప్పర్ ఉంది. సో ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తుండేటివన్నీ రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా మనకు ఐ థింక్ ఇంకా మీరు క్వాంటిటీ చేసుకుంటే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. సో మనకైతే ఒక 1 week 1.5 week వరకు అట్లా వస్తుంది అనమాట. వెజ్ నాన్ వెజ్ రెండిట్లోకి వాడతారు కాబట్టి. సో వాష్ చేసుకున్నవన్నీ పక్కన తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసేస్తున్నారనమాట. అమ్మ మసాలాస్ అన్నీ తీసుకున్నారు కదా అవి. సో ఇవి వేస్తే మనకు రెసిపీస్ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. మనం అడిషనల్గా మళ్ళీ వెంటనే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అలా ఏముండదు. సో చాలా సింపుల్గా అయిపోతాయి. మసాలా ఒకటే రెడీగా ఉంటే. నాకు అప్పుడప్పుడు అనంతపూర్ నుండి బెంగళూరు కూడా పంపిస్తూ ఉంటారు. సో వెజ్ రెసిపీస్లో అయితే మనము పన్నీర్లోకైనా వేసుకోవచ్చు, లేదంటే ఎస్పెషలీ గుత్తొంకాయ కూర చేస్తూ ఉంటారు కదా. సో గుత్తొంకాయలోకి చాలా బాగుంటుంది, వెజ్ పలావ్లోకి చాలా బాగుంటుంది. అండ్ మష్రూమ్ మీరు ఏమైనా చేసుకునేలాగైతే అందులో కొంచెం యాడ్ చేసినా కూడా బాగుంటుంది. నాన్ వెజ్ రెసిపీస్లోకి అయితే ఇంకా అన్నిట్లోకి ఆల్మోస్ట్ 90% ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. చికెన్, మటన్, ఫిష్. సో ఫిష్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది.
మొన్న రెసిపీ చూసారు కదా, సో అలా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వేసి మొత్తం అంతా గ్రైండ్ చేసేయడమే అండి. మళ్ళీ మనము కర్రీస్ ఏమైనా చేసుకునేటప్పుడు నాన్ వెజ్ అయితే కొంచెం గరం మసాలా కుక్ చేసేటప్పుడు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ వెరీ సింపుల్. వన్స్ మసాలా రెడీ చేసుకున్నామంటే వీఆర్ గుడ్ టు గో. ఇదంతా వేసి ఒక పేస్ట్ లాగా రెడీ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటారు. నార్మల్ బాక్స్ ప్లాస్టిక్ వద్దనుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. హాయ్, జూలీ అలసిపోయి ఉంటుంది గైజ్ ఈరోజు. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే జూలీ వాళ్ళ పక్కనింట్లో కదా దొంగలు పడి పొద్దున్నే పడినారు గైజ్. అసలు భయమే లేదు తెలుసా. పొద్దున్నే పడి 11 15 తులాలు బంగారు కదా తీసుకుపోయిండేది. అంటే ఇంట్లో ఎవరు లేరంట. 15 or 20 తీసుకుపోయినారు గైజ్. వాళ్ళు లాయర్ అంట. వాళ్ళు లాక్ వేసుకొని పోయింటే ఎత్తుకొని పోయినారంట. అయినా కానీ ఏంది పగులే సేఫ్టీ లేకుండా పోతుంది. మనం జాగ్రత్తగా ఉండండి స్వామి. అందరు జాగ్రత్తగా ఉండండి గైజ్. ఇంట్లో ఉండే వాళ్ళైతే డోర్లు మంచిగా లాక్ చేసుకోండి. నైట్ టైం కూడా అంతే చూసుకొని అన్ని లాక్ చేసేసుకొని పడుకోండి, ఓకేనా. సీసీ కెమెరాలు వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయంట మమ్మీ. సీసీ కెమెరా డేటా గానీ ఎత్తుకొని పోయింటే వాళ్ళు అంతా పగలగొట్టి తీసుకొని పోయినారంట గైజ్. అందుకే ఇంకా మన ఇంట్లో ఉంటే చూసేకి వచ్చినారు, కానీ ఏం కనపడలేదు అక్కడ. కొంచెం అంటే ఆపోజిట్ కాబట్టి ఏం దొరకలే. ఈ పక్క ఇది ఉంటే ఆ పక్క అంటే ఎట్లా కనపడదులే. చాలా ఉంది. అది కాక మనకి ఏం అలవాటు ఉంటుంది మా సీసీ కెమెరాస్ రికార్డింగ్ పదే చూడం కదా మనము. యాప్ అంతా ఎట్లా ఆపరేట్ చేయాలని మళ్ళీ జూలీ చూసి హెల్ప్ చేసింది వాళ్ళకి. మన డాలికి అయితే అర్థం కాలేదంట ఎందుకు జూలీ మాట్లాడుతుంది, ఎందుకు ఏమైంది అని చెప్పేసి. హాయ్. ఇప్పుడు కాల్స్ గానీ అట్లా వస్తున్నాయి. మా మమ్మీకి పొద్దున గైజ్, మా మమ్మీకి పొద్దున సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినారు తెలుసా గైజ్. ఫేక్ సిబిఐ ఫేక్. ఏమైంది తెలుసా, సిబిఐ వాళ్ళు కాల్ అంటే సిబిఐ నేను అజిత్ పాప ముగ్గురం ఉంటాం ఇంట్లో. ఏమన్నారు మా ఫోన్ చేసి హిందీలో అన్నారు, నువ్వు తెలుగులో చెప్పు. వాళ్ళు ఏమన్నారంటే అజిత్ వాళ్ళ మదర్ అన్నారు. అవును అన్నా. మేము సిబిఐ మాట్లాడుతున్నాము, అజిత్ ఏడు దొరికినాడు అన్నాడు. అజిత్ కి ఎంత పోయి ఫోన్ ఇచ్చాడు. అజిత్ దొరికినాడు మా దగ్గర ఉన్నాడు అనాలకు మా మమ్మీ ఏం చేసింది, అజిత్ తీసుకుపోయి ఫోన్ ఇచ్చింది. అజిత్ ఫోన్ ఇచ్చిన తర్వాత అజిత్ ఏం కావాలంటే అజిత్ మీ తరఫునేనా అన్నట్టు అడిగింటే ఏం కావాలి చెప్పండి అని అంటే అజిత్ దొరికినాడు మా దగ్గర ఉన్నాడు అంటే నేనే అజిత్ చెప్పండి అంటానే వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఫోన్ పెట్టేస్తారు జూలీ. అబ్బా ఎంత ఫ్రాడ్ అంటే వాళ్ళ డీపీ అంతా కూడా పోలీస్ వాళ్ళది ఉంది గైజ్. మళ్ళీ మీ పెద్దం చూపిస్తారు చూడు ఇప్పుడు. సో సమ్ లొకేషన్ కూడా లొకేషన్ అంటే నెంబర్ కూడా పాకిస్తాన్ నుండి ఉన్నట్టు చూపిస్తోంది. ఫేక్ కాల్స్ జాగ్రత్తగా ఉండండి. ఇంకా డిజిటల్ అరెస్ట్ అని చేస్తారు జూలీ, అది కూడా అంతే. మీ గూడ్స్ వచ్చినాయి కొన్ని. నేను ఫోన్ ఎత్తుతానే చెప్పిన వాడు సిబిఐ అంటే ఫేక్ లేమో పెట్టి వాట్సాప్ కాల్ అంటే వీళ్ళు ఎత్తన్నారు చూద్దాం ఎత్తుదామని ఎత్తుతానే వాడు సిబిఐ అజిత్ దొరికినాడు అంటే ఫోన్ పెట్టారు ఫేక్. ఫోన్ చేసినట్టుంది ఓ అందుకు నీకు బై మిస్టేక్. అది కట్ చేసేటప్పుడు జూలీకి చేసింటావు మమ్మీ నువ్వు. ఎస్. సో పొద్దున్నుండి ఈ రోజు అట్లా అయినాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి గైస్, అందరు జాగ్రత్తగా ఉండాలి. స్కామ్స్ ఎక్కువైనా. అవును, వాళ్ళకి దొరికితే బెటర్. ఏంటి ఫోన్ పాప డాలీ అప్పటి నుండి తిరుగుతాండి ఫోన్ కోసము. ఫోటో వాట్సాప్ లో కాల్ వచ్చింటది చూడ, దాన్ని ఓపెన్ చేయండి. పిల్లలు ఊరికే వచ్చినారు గైస్, నేను ఉన్నాను కదా. ఏం డాలీ ఎవరో ముసిలే ఎవరో ఊరికే ఇట్లా చూడండి గైస్, ఫోటో పెట్టుకున్నారు. ఎవరిదో అది యూట్యూబ్ లో ఎవరో మాట్లాడుతుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు. అవును, తెలుస్తాంది ఈజీగా స్కామ్ అని. ఓకే మమ్మీ ఆనియన్ పకోడా చేస్తుంది. ఆనియన్ పకోడా కదా మమ్మీ, అన్ని రెడీ పెట్టుకోండి గైస్. మేము గేమ్ ఆడతాం అంత లోపల. రోజుల్లో 5:30కే దిగి వస్తాండే అమ్మ. నేను వస్తుందేమో నాకు నిద్ర రాలే. ఈ రోజు 3:40 వరకు మేల్కొనే ఉండ 3:45 అట్లా. నాకు 4 o'clock కి బాగా నిద్ర పట్టింది. డిస్టర్బెన్స్ ఉండకూడదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పనుకున్నాను గైస్. పనుకుంది ఈ రోజు. వీళ్ళందరూ చేసినారు ఫోన్ ఈ గ్యాప్ లో. పనుకోనిలే
ఆ రోజు నిద్ర రావట్లేదు, ఏమో పాపం నిద్ర వచ్చింది, ఈ రోజు నిద్ర పోయింది. మమ్మీ అరిసింది గైస్ ఆఫ్టర్నూన్, ఓకేనా? అందుకే నిద్ర పట్టి భయపడి ఉంటాడు అమ్మమ్మకి. ఏమని తెలుసా, కడుపులో ఉండే వాళ్ళు ఎవర్రా కడుపులో ఉండే వాళ్ళు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నారు అని అర్చన నిద్ర పట్టనీయకుండా చేస్తున్నారు. అర్చాలకు భయపడి ఉంటారు. మా అమ్మ వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే సాంగ్ వేస్తూ ఎవరు పడుకోండి పడుకోండి అట్లే అరిసింది మధ్యాహ్నం. ఏ రా ఏమో మిమ్మల్ని పనుకోనీకుండా రోజు నిద్ర తిండి లేకుండా చెప్తున్నారు. తిన్ని అసలు సరిగ్గా తిన్నివు, మళ్ళీ నిద్ర కూడా లేకుండా చేస్తాను అని అరుస్తుంది. దగ్గర పెడుతుంటే అంటుంది నాకు నచ్చలే. పొద్దు నుంచి బంగిపోతాను. అది 4 eggs పెట్టినా, పెట్టావు కదా బలవంతంగా. ఒక ఎగ్గు బలవంతంగా పెట్టినా, ఇంకా 2 ఎగ్గులు ఉన్నాయి మధ్యాహ్నం తినాలి అంటే అది తిట్టి మరి ఎగ్గు తినిపించి మధ్యాహ్నం వద్దంటే మళ్ళీ ఈ బాబు నోటి దగ్గర పెట్టేకి వస్తుంది. ఎగ్ ఒకటే తినలేకపోతుంటే తినాలి కదా కొంచెం. తిన్నా మధ్యాహ్నం ఒకటి. ఏంది లేదు ఆనియన్ పకోడా తింటా ఇప్పుడు. ఆనియన్ పకోడా 4 పీసులు బేబీ కాదు, బేబీ భయపడి ఉంటది. ఎవరో మా అమ్మమ్మ స్ట్రాంగ్ ఉన్నట్టుంది, ఎందుకు వచ్చిందిలో 1 గంట నిద్రపోనిద్దామని కదా. అజిత్ లేం పోలేతలేదు ఈ రోజు అంటే ఎవరు లేకపోయి అజిత్ లేపింటేనే లేచి, లేకపోతే ఇంకో 1/2 అవర్ నిద్రపోతాంటి బాగా. 5:30కి రెడీ పెట్టినా కోసి ఏమో రాలేదు, ఇంకా వేడిగా చెప్తే బాగుంటాయని మళ్ళీ నేను స్నానానికి వెళ్ళిపోయినా. చాలు గైస్, ఇట్లా 1 అవర్ అయినా బాగా ప్రశాంతంగా నిద్ర పడితే. నైట్ పడుతుంది కానీ బ్రోకెన్ స్లీప్ 3:30కి 4:30కి 7:30కి మెలకు వస్తుంది. మా మూటర్ మందే. బాయ్. నెక్స్ట్ రోజు నేను ఇంకా బయలుదేరుతున్నాను కదా. యాక్చువల్లీ డాడీ డ్రాప్ చేద్దాము, ఒక్కటే పంపించేది వద్దు అని చెప్పేసి డాడీ వద్దాం అనుకున్నారు. కాకపోతే దర్శనే బెంగళూరు నుండి వచ్చేసాడు గైస్, మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి. సో ఈవినింగ్ అయింది తను వచ్చే లోపల. థ్యాంక్ఫుల్లీ ట్రాఫిక్ కూడా కొంచెం మంచి తక్కువ ఉంది కాబట్టి బెటర్. కానీ కొంచెం టైర్డ్ అయిపోయినాడంట. అంటే ఇంతకు ముందు ఐ థింక్ ఫ్యూ డేస్ బ్యాకే ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య ఇవన్నీ వెళ్ళేసి వచ్చారనమాట. అత్తయ్య మావయ్య అండ్ అమ్మమ్మ వాళ్ళు అక్కడ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళేసి వచ్చారు. సో మా మమ్మీ అయితే ఇంకా లేట్, కొంచెం 6:30 అట్లా అయినట్టుంది టైము. జూలీ డాలీ కూడా వచ్చేసారనమాట. నేను వెళ్తున్నాను కదా, ఇంకా జస్ట్ ఒక రౌండ్ అట్లా గేమ్ ఆడేద్దాం అని చెప్పేసి. గేమ్స్ ఏదన్నా బోర్డ్ గేమ్స్ కానీ ఏదో ఒక గేమ్స్ ఏదో ఒకటి ఆడుతూ ఉంటాం అనమాట. అండ్ వీఆర్ హ్యావింగ్ కాఫీ అండ్ బన్. సో ఇక్కడ అనంతపూర్లో అయితే మాకు బేకర్స్ మంత్ర అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడ బన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయని నా ఫీలింగ్. టేస్ట్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటాయి. దర్శన్ వచ్చాడని చెప్పేసి మమ్మీ ఇంకా మటన్ తెప్పించింది. దర్శన్కి మటన్ చాలా ఇష్టం. మటన్ గ్రేవీ అండ్ పూరి కానీ లేదంటే వైట్ రైస్ కాంబినేషన్ ఇదంతా చాలా ఇష్టం. కాకపోతే నైట్ టైం కదా, తను మరీ అంత హెవీగా తిండని చెప్పేసి తక్కువే తెప్పించారు. సో అందుకే ఇంక ఇక్కడ వెంటనే ప్రిపేర్ చేస్తున్నారనమాట, మటన్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి. వచ్చి రాగానే నాతో సేవలు చేయించుకుంటున్నాడు గైస్. నాకు చేయాల్సింది పోయి అదేమంటే ఎక్సర్సైజ్ అంటే ఇది ఇట్లా చేస్తున్నావు కదా, మొత్తం నర్వ్స్ కి కొంచెం ఎక్సర్సైజ్. నువ్వు నాకు చేతులు బాయకుండా నువ్వు ఎక్సర్సైజ్ కాదు, నువ్వు మసాజ్ చేయాల. తర్వాత చేస్తాలే, ఏడ్సద్దు. నేనేం ఏడ్చడం లేదు, ఫోన్ పెడతాను. బాగా జుట్టు పెంచుతాడు వద్దంటే. గడ్డ మోటే పొద్దున్న బలవంతం మీద తీర్చుకున్నాడు. ఎంత తల ఇంత గుడ్డుకు కనిపిస్తుంది, కట్ చేసుకోమని చెప్పండి. మాకేం ముక్కులు అట్లా లేవు జుట్టు పెంచాలా. అట్లా లేదు, నాకు పెంచాలని ఉంది ఫస్ట్ టైం. ముక్కులేం ముక్కోలేదులేండి. ఎందుకంటే దర్శన్కి జుట్టు అంతా ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటే బాగుండదు, పిచ్చోళ్ళలా ఉంటాడు. అవును బాగుండదు. అట్లా అంటావు? బాగుండదు నిజంగా చెప్తా. ఇప్పుడు కూడా చూడండి ఎంత ఉందో జుట్టు, ఇట్లా అంతే వస్తుంది. చూపిస్తానా చూడు, ఇంత ఉంది, ఇంత ఉంది గైస్. చూడండి వెనకాల కూడా. Hello, it's the next day. Hi Darshanu. హాయ్.
దర్శన్ రెడీ అవుతానని నేను రెడీ అయిపోయినాను గైస్. ప్యాకింగ్ ఏం పెద్దగా లేదు కాబట్టి సర్దుకోలేదు. జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో నాకు కావాల్సినవన్నీ వేసేసుకున్నాను అనమాట. ఈ ఫేస్ వాషెస్ అవి ఇవి. ఎందుకంటే నేను అక్కడికి ఆర్డర్ పెట్టినంటే ఒక రోజు డిలే అవుతుంది గైస్ వచ్చేకి. మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇక్కడికే షిఫ్ట్ చేసేసినాను అడ్రస్. అక్కడ ఒక సెట్, ఇక్కడ ఒక సెట్ ఉండని అని చెప్పేసి. టైం ఆల్రెడీ 10 అయింది. మమ్మీ దర్శన్ కోసం ఇడ్లీ చేసింది, నా కోసం పొంగల్ చేసింది. నాకు పొంగల్ అంటే చాలా ఇష్టం, ఇడ్లీ కూడా ఇష్టమే. కాకపోతే చేస్తా అంటే ఓకే అని చెప్పినాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ప్రస్తుతానికైతే లెట్స్ గో టు బెంగళూరు. అక్కడ ఇల్లు క్లీనింగ్ టెన్షన్ ఏమీ లేదు గైస్, ఎందుకంటే నేను లేనప్పుడు దర్శనం చేయించేసినాడు కాబట్టి ఇట్స్ ఆల్ సెట్. యా, లెట్స్ గో. ఇంకా రాహుకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరేస్తున్నాము. మమ్మీ అయితే ఒక 3 days ఉండేసి వచ్చేసాయి స్కానింగ్ అయిపోయిన తర్వాత అని చెప్తాంది. అమ్మ వాళ్ళకైతే ఎన్ని రోజులు ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉన్నట్టే ఉండదు. ఇంకా ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో అయితే నేను బెంగళూరులో ఉంటే కొంచెం వర్క్ ఎక్కువ అవుతుందేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు వర్క్ ఇక్కడ మరీ అంతేం ఉండదండి. అడిషనల్గా ఏదన్నా 1-2 పనులు ఎక్కువ ఉంటాయి కానీ, లేదంటే హౌస్ హెల్ప్ వాళ్ళు ఉన్నారు, కుక్ ఉంది, సో ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదన్నా చిన్నది హెల్ప్ కావాలన్నా వాళ్ళు రావడం అంతా ఉంటుంది కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. సో మమ్మీ కూడా ఇంకా బుజ్జి బేబీకి బాయ్ బాయ్ చెప్పేస్తోంది. త్వరగా రండి అని చెప్తా అంటే నేను చెప్పాను ఒకేసారి ఒక 1 week 10 days తర్వాత వస్తాం మమ్మీ, కొంచెం పనులన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూసుకొని వస్తే బెటర్ అని చెప్పేసి. ఎందుకంటే నాది స్కాన్ అయిపోయిన తర్వాత ఇంకా వ్రతానికి కొంచెం షాపింగ్ చేసేది అవ్వచ్చు, అండ్ మనకు సీమంతం చేస్తున్నారు కదా దానికి వెన్యూస్ చూడడానికి అవ్వచ్చు, అండ్ దాంతోపాటు కొంచెం డెకరేషన్ది అది ఇంకా చాలా మాట్లాడేది ఉందన్నమాట. ఐ డోంట్ నో అదంతా నేను ఎంత మటుకు వ్లాగ్ చేస్తాను ఏంది అని చెప్పేసి. కానీ మీకు డీటెయిల్స్ అయితే డెఫినెట్గా నీట్గా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా టైం ఉంది కదా అనుకోవచ్చు. యాక్చువల్లీ మరీ ఎక్కువ టైం కూడా లేదు. ఐ థింక్ 1.5 month మ్యాక్సిమం, ఇంకా 45 days కానీ 50 days కానీ ఉన్నట్టుంది. కానీ మనము సీజన్లో కాబట్టి వెన్యూస్ కొంచెం ముందే బుక్ చేసేసుకుంటే మనకు కావాల్సిన లొకేషన్లో దొరుకుతాయని చెప్పేసి. సో యా, అందుకే ఇంకా ఒక 10 days ఉండి అన్నీ చూసుకొనే వస్తాను అని చెప్పాను అనమాట. ఇంకా బయలుదేరేసాం బెంగళూరుకి. ఫైనలీ బ్యాక్ ఇన్ ద స్టూడియో రూమ్, బ్యాక్ టు బెంగళూరు. నాకైతే బెంగళూరుకి వచ్చినట్టు అస్సలు అనిపించడం లేదు గైజ్, ఏదో ఊటీకి వచ్చినట్టు అనిపిస్తోంది. ఫుల్ వర్షం, అండ్ హిల్ స్టేషన్లో ఉంటే ఎట్లుందో సేమ్ అట్లనే ఉంది. వర్షం స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అయింది గైజ్. చాలా చాలా బాగుంది. చాలా చలి పెడుతోంది. ఆఫ్టర్నూన్ టైంలోనే సోలార్ ఉన్నా కూడా ఇంత చలి ఉంది కాబట్టి వేడి నీళ్ళు రావడం లేదు. అదే దర్శన్ అడుగుతున్నాను అసలు మార్నింగ్ టైమ్స్ వస్తున్నాయా వేడి నీళ్ళు అంటే, మార్నింగ్ టైమ్స్ వస్తున్నాయి కొంచెం అని చెప్పాడు అనమాట. సో ఐ థింక్ ఇంకా కొన్ని రోజులు క్లైమేట్ ఇట్లానే ఉంటే ఒక హీటర్ అయినా పెట్టించుకుంటే బెటర్ ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే మార్నింగ్ లేచి వేడి నీళ్ళ స్నానం బెటర్, చల్లనీళ్ళతో చేయాలంటే కష్టం. అక్కడున్నప్పుడే నాయకలో సేల్ జరుగుతూ ఉంటే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా. సేల్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా అంతే, మీకు అవసరం ఉండేటివి మాత్రమే పెట్టుకోండి. సో నేను అట్లానే పెట్టుకున్నా. ఐ డోంట్ నో, నార్మల్గా అయితే బ్లాక్ కలర్ది లక్స్ వస్తుంది కదా ఆ బాక్స్ ఇస్తాను. ఈరోజు ఎందుకో ఇది ఇచ్చినారు. ఓకే, లెట్స్ అన్బాక్స్ ఇట్. ఫస్ట్ది వచ్చేసి ఇది క్లినిక్ టేక్ ద డే ఆఫ్ బామ్ తీసుకున్నాను, మేకప్ రిమూవర్ గైజ్. ఇది ఐ థింక్ 15% ఆఫ్లో ఉన్నట్టుంది. యాక్చువల్ ప్రైస్ 3800, ఒక 15% ఆఫ్లో ఉంటే ఇది ఒకటి తీసుకున్నా. ఇది రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తూ ఉంటా. ఇక్కడికొకటి అనంతపూర్లో ఒకటి అని చెప్పేసి ఒకటి అక్కడే పెట్టేశాను, ఇక్కడికి ఒకటి వచ్చింది. అండ్ దిస్ వన్ ఈజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్ గైస్. ఇది 4950, ఆల్మోస్ట్ 5000. ఇది 20% ఆఫ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే, దిస్ ఇస్ షార్లెట్ టిల్బరీ ఎయిర్ బ్రష్ ఫ్లాలెస్ ఫినిష్ పౌడర్. ఇది తీసుకోవాలా వద్దా అని ఆలోచించాను. ఫైనలీ మంచి ఆఫర్లో దొరుకుతూ ఉంటే తీసేసుకున్నా. ఇది షేడ్ మీడియం, చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మేకప్ ఆర్టిస్ట్ బ్రైడ్స్కి యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఉంటుంది కాంపాక్ట్. నాది ముందుది ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే వస్తుంది, అందుకే తీసుకున్నా. బట్ ఐ విల్ సెక్యూర్ దిస్ ఇన్ ద బాక్స్. కొద్ది రోజుల తర్వాత ఓపెన్ చేస్తుంది అయిపోయినాక, లేకపోతే ఊరికే 2 వాడేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు వెయిట్ చిన్నవి ఇంకన్నీ
లెన్సెస్ కొన్ని తీసుకున్నాను గైజ్. ఒకే ఒక సెట్ ప్యాక్ లెన్సెస్ బాగా కంఫర్టబుల్గా అనిపించాయి. నేను అనౌన్స్మెంట్ షూట్ అప్పుడు వేసుకున్నా కదా, ఐ థింక్ అవి ఇవే అనుకుంటాను. కాకపోతే అప్పుడు ప్యూర్ హేజెల్, ఇప్పుడు బ్రౌన్ షేడ్లో తీసుకున్నాను. సో ఇవి 245 అని చూపిస్తోంది, కానీ నాకు ఆఫర్లో దొరికినాయి ఇది. అండ్ ఇంకొకటి డియోడ్రెంట్ సోల్ దే జెనరోది. దీంట్లో ఇంకా నా దగ్గర వేరే ఫ్రేగ్రెన్సెస్ కూడా ఉన్నాయి. సో అది కాకుండా ఇది చాలా బాగుంది, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ లాస్ట్లీ ఐ గాట్ దిస్ పౌడర్ పఫ్స్. ఇవి యూజ్ అవుతాయి కదా బాగా అని చెప్పేసి అంతే గైస్. నాకు ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నా, ఎక్కువ ఏం తీసుకోలేదు. సో యా, దట్స్ ఇట్. ఈవినింగ్ నేను దర్శన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం గైస్, కార్యసిద్ధి టెంపుల్కి. సో చూద్దాం, వర్షం ఆగితే వెళ్ళేసి వస్తాము, లేదంటే ఆలోచించాలి. ఎందుకంటే కార్లో వెళ్తే ఈవినింగ్స్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, బైక్లో అయితే బెటర్ అనిపిస్తోంది. లెట్స్ సీ. బట్ రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ టయర్డ్. అంటే అంతసేపు కూర్చొని కదా, కొంచెం కడుపులో కూడా తిప్పింది వచ్చేటప్పుడు. కాబట్టి ఇప్పుడు కాసేపు పడుకుంటే రెస్ట్ తీసేసుకుంటే సరిపోతుంది అనిపిస్తోంది నాకు. యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. చిన్న వ్లాగ్ అండ్ హోల్సమ్ వ్లాగ్. ఐ హోప్ యూ గైజ్ లైక్డ్ ఇట్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. So we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.